ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు ఈనాడు కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. జర్నలిస్టులపైన అదే విధంగా ఈనాడు కార్యాలయం పైన దాడులను నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, అదేవిధంగా వామపక్షాలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు కూడా ఏదైతే భారీ ఎత్తున పాల్గొని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి కూడలిలో బైఠాయించి రోడ్డు పైన ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. సీఎం డౌన్ డౌన్ అంటూ పత్రికల పైన, జర్నలిస్టుల పైన దాడులను చేయడం అనేది సిగ్గు చేటట్టు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది టీడీపీ నేతలు చెప్పండి, ఏం చెప్తారు దాడులపై? ఖచ్చితంగా ఇది చాలా దాడి జరగడం అయితే అమానుషము. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలోనే 4వ స్థానము ఈ పత్రికా విలేకరుల యొక్క స్థానం. అటువంటిది ఏదైనా ఉంది అంటే వాళ్ళు నిజాలు రాస్తున్నారు కానీ తప్పులు అయితే రాయటం లేదు కదా. ఒకవేళ తప్పులు రాసినారన్నప్పుడు మీరు నిలబడండి, వాళ్ళ మీద కేసులు వేయండి, వాళ్ళని ఇది చేయండి. అంతేగాని వాళ్ళని కొట్టడము, ఇది చేయడం అయితే చాలా అమానుషమైన పని ఇది. ఎందుకంటే మొన్న సిద్ధం సభలో, అనంతపురం సభలో చేసినప్పుడు వాడిని ఇంతవరకు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. అదే విధంగా నిన్న దాడి జరిగిన దాంట్లో కూడా ఇంతవరకు కూడా వాళ్ళని పట్టించుకోవటం లేదు. ఏ విధంగా చూసినా, ఇది చేసినా కూడా ఒకవేళ మా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా గానా కనీసం పోస్టర్లు పెడితే వాళ్ళని తీసుకుపోయి మూతికి బట్టలు కట్టి వాళ్ళని శిక్షించడం అట్లంతా చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. నిన్న వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి మాకు సాయంత్రం లోపలే చూపెట్టాలి. లేదంటే మాత్రం మేము ఇది ఉద్యమాన్ని ఆపేది లేదు. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు, అందరికీ సమానమైన న్యాయం జరగాల. రాజ్యాంగం అన్నాక ఇది అంటే మీకు పరిపాలనలో ఉన్నారని చెప్పి మీరు ఒక మాట, మాది ఒక మాట. ఇది కాదు. ఏదన్నా ఉందంటే పత్రికా విలేకరులను కొట్టడం కాదు, వాళ్ళది రాయడమే. వాళ్ళకు ఒక ఉద్యోగం. ఈ రోజు మీరు ఆ ఉద్యోగాన్ని కూడా మీరు చేస్తున్నారు అంటే ఇంతకంటే అంశం. తిండిని మీరు కాలు రాస్తున్నారు. వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఏం కథను ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి. అదే విధంగా ఈ ముఖ్యమంత్రికి ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా దాడులు తప్ప ఏ చిన్న సాయం చేసినా ఒక పత్రికా విలేకరులే కాదు, ఎవరు పెట్టినా కూడా, ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరి మీద కూడా దాడి చేస్తున్నారు. ఇది అమానుషము. ఇది మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఈనాడు కార్యాలయంపై జరిగిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా అమానుషము. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అప్రజాస్వామిక దేశంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీల రాజ్యం అయిపోయింది. ప్రశ్నిస్తే దాడులు చేస్తారు. నిజాలను నిగ్గు తేల్చే పత్రికల పైన దాడులు చేయడమా? మీకు దమ్ముంటే నిరూపించుకోండి. అంతేగాని మీ రౌడీ ముఖాలను పంపించి దాడులు చేయడము. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై అలాగే దాడి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే రకంగా అంటే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనావి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? ఇంత జరుగుతున్నా కానీ మీరు కనీసము వాళ్ళను అరెస్ట్ చేయలేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మొన్న అలాగే జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ అక్కడ వీరశేఖర్ పైన కూడా, ఆంధ్రజ్యోతి విలేకర్ పై అక్కడ కూడా దాడి చేయడం జరిగింది. రోజు అంటే మీకు ప్రతిపక్షాలను నిజాలను రాసే జర్నలిస్టుల పైన దీనిపైన మీరు దాడులు చేసుకుంటా పోతే ఇది సమంజసమా? కాబట్టి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా కేసులు నమోదు చేయాలని, అలాగే శిక్షలు విధించాలని, వాళ్ళను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి శిక్షలు విధించాలని కూడా ఇంకోసారి విలేకరుల పైన కానీ, అలాగే ఈనాడు సిబ్బంది కార్యాలయాల పైన కానీ టచ్ చేయాలంటే భయపడే రీతిగా వీళ్లకు శిక్షించాలని కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. మొత్తం మీద ఏదైతే జర్నలిస్టుల పైన, అదే విధంగా ఈనాడు కార్యాలయం పైన దాడి చేసినటువంటి వైసీపీ మూకల పైన కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వారికి ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.